శ్రీగురుభ్యో నమః. ఈరోజు బీజాక్షర సీరియల్లో డకారము అంటే దానిని గరుడ బీజము అని అంటుంటారు. గరుత్మంతుడి అంశ. ఇది శరీరంలో ఉన్న సర్వ విష నివారణకు, విషపు ఆలోచనల నివారణకు, కొంతమంది మన వైపు చూసే విషపు చూపుల నివారణకు కూడా వాళ్ళలో పాచిపడటం ఉపయోగపడుతుంది. దీనికి క్లీం డా పక్కన సున్నా పెడితే డమ్, క్లీం డమ్ పక్కన శ్రీం పెట్టుకోవాలి. అప్పుడు శంకరుడు బీజం కాబట్టి లక్ష్య సిద్ధి కలుగుతుంది. క్లీం డమ్ శ్రీం ఇది చాలా శక్తివంతమైనటువంటిది. ఇది వాడుతున్న వాళ్ళు ఏం చేయాలంటే నల్ల ఈశ్వరి కానీ తెల్ల ఈశ్వరి కానీ వేర్లు తెచ్చి దాన్ని కడిగి శుభ్రం చేసుకొని ఆ చూర్ణం ఎంత లిమిట్ ఉంటుంది చూసుకొని మీ ఆయుర్వేదం వాళ్ళని అడిగి చెప్తారు. మీ శరీరాన్ని బట్టి అది వాడితే దానివల్ల బాడీ చాలా మెర్క్యూరీలాగా గ్రోత్ వస్తుంది బాగా. తర్వాత కొంతమంది మీరు కొన్ని వీడియోల్లో శృతుల్లో మంత్రాలు పలానా పలానా అని సైంటిఫిక్ అని చెప్తున్నారండి, ఆ బీజాలు చెప్పట్లేదండి అని. నేను ఆ నుంచి క్షం వరకు 50 అక్షరాలకి సంబంధించిన శ్రీ విద్యాపరంగా చెబుతానని చెప్పాను. ఈ 50 రోజుల తర్వాత నుంచి 108 ఉపనిషత్తుల్లో ఉన్న శ్రీ విద్యకి సంబంధించినవి ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను మంత్రం. అప్పటిదాకా ఏంటంటే శ్రీ విద్య తెలియని వాళ్ళు సామాన్యులకి ఇవి అవగతం అవ్వాలని చెప్తున్నాను. అప్పుడు 50 రోజుల తర్వాత నేను చెప్పిన మంత్రాలు చేయాలంటే వాళ్ళు ఈ ఎవరు చెప్పినవి పడితే వాళ్ళు చెప్పినవి చేయకుండా ఉండటం కోసం నేను చెప్పిన సైంటిఫిక్వి, తర్వాత ఆయుర్వేదంవి, శృతులవి ఇవన్నీ 50 రోజుల్లో నేను చెప్పిన ఒక అవగాహనకు వస్తారు. ఇవి సత్యమా అసత్యమా, ఇవి చెప్పినవి మేము చెక్ చేసుకుంటున్నాం కదా ప్రపంచంలో, ఇవన్నీ సత్యాలా అని ఒక అవగాహనకు వచ్చి ఆ తర్వాత యథార్థమైన ఉపనిషత్తుల్లో ఉన్న శ్రీ విద్య నేను చెప్పినప్పుడు మీరు ఆచరించుకుంటారు. అప్పుడు ఇవేమి సైంటిఫిక్ రీజన్లు అప్పుడు అవసరం లేదు. ఈ మంత్రం చేసుకోండి ఇట్లా. ఇప్పుడు సపోజ్ ఫలానా విద్య ఉంది, అందులో వచ్చేసి కయ్యే అందరూ పంచదశి మొదటి కూటం కాయే ఈలా అని చదువుతారు, తప్పు. దాన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే మీకు అనుగ్రహం వస్తుందని ఆ విధంగా అప్పుడు అన్నీ కూడా ఆ విధంగా చదువుతారు. కాయే ఈలా అనేది తప్పు, అలా చదవకూడదు, ఎలా చదవాలి. నేను 50 రోజుల తర్వాత మాత్రమే అవన్నీ చెబుతాను. అప్పటిదాకా సామాన్య మానవులకి, దిగువ తరగతి వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఆధ్యాత్మికంగానే ఈ బీజాక్షర సీరియల్గా చెబుతున్నాను. కాబట్టి మీరు అప్పటిదాకా ఓర్పుగా ఉంటే అప్పుడు ఆ బీజాలు కూడా